ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనము. మీరు చెడు నడతలు విడిచి మంచిగా జీవిస్తే మీకే మంచిది. అన్యాయం చేస్తూ అవినీతిగా ఉంటూ అసూయలు పెంచుకుంటూ నీ శరీరాన్ని మరియు ఆత్మను భ్రష్టు పట్టించే ఈ క్రియలు ఎందుకురా? మంచిగా నీతిగా ఉంటూ ఆత్మను బలపరుచుకోండి, అది మీకు తగినది. నాకు కూడా అలాంటి నీతి న్యాయములు అనుసరించి నడుచుకునే వారే ఇష్టం. వారి కొరకే ఇరుకు మార్గాన్ని సిద్ధపరిచా. ఒకసారి ప్రవేశించడానికి ప్రయత్నించండి, దానిలో విశాలత మీకు కనిపిస్తుంది, విడుదల మీకు కలుగుతుంది అని దేవుడు చెప్తే, అవన్నీ వట్టి మాటలు, దేవుని మార్గం అన్యాయమైనది అని స్టేట్మెంట్ ఇచ్చేశారంట ఇశ్రాయేలీయులు. ఈనాడు మనకు వ్యతిరేకంగా ఏదైనా బోధ వస్తే, అంటే నీతిగా ఉండండి, తప్పులు చేయకండి అని బోధిస్తే, వాటిని అబద్ధ బోధలు అని ఇశ్రాయేలీయుల వల్లే బొంకేవారు మనలో లేరా? మరి ఇది మనకు తగినా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.